హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం దూరం అయితే మన విలువ తెలుస్తుంది అనే రోజులు పోయి మరొకరు దగ్గరయ్యే రోజులు ఇవి. నువ్వు కాకపోతే మరొకరు అనే కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో ఒకరు శ్రావణ భార్గవి మరియు హేమచంద్ర. వీళ్ళ జీవన గమనం గత 3 ఏళ్ల నుండి మారిపోయి ఎవరికి నచ్చిన బాటలో వాళ్ళు నడుస్తున్నారు. ఇంతవరకు విడాకుల గురించి నోరు మెదపని హేమచంద్ర ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మా విడాకుల గురించి తెలిస్తే మీకు ఒరిగేదేముంది, పక్క వాళ్ళ జీవితాల మీద ఆసక్తి మీ జీవితం మీద పెడితే మీరు బాగుపడతారు కదా అని సమాధానమిచ్చాడు. హేమచంద్ర శ్రావణ భార్గవి నిజంగానే విడాకులు తీసుకున్నారా? ఒకప్పుడు ఎంతో పద్ధతిగా ఉండే శ్రావణ భార్గవి ఎందుకు నేడు హద్దులు దాటి ప్రవర్తిస్తోంది? హేమచంద్ర వల్లనే శ్రావణ భార్గవి జీవితం ముగిసిపోయిందా? హేమచంద్రను ఇండస్ట్రీలో ఎవరు తొక్కేస్తున్నారు అన్న నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. వేదాల హేమచంద్ర అలియాస్ హేమచంద్ర. ఇతను 1988లో తెలంగాణలో హైదరాబాద్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతనికి హిమబిందు అనే అక్క కూడా ఉంది. తండ్రి లాయర్గా చేస్తే తల్లి క్లాసికల్ సింగర్. తల్లికి పిల్లల్ని సింగర్స్ చేయాలని ఉన్నా హేమకు చిన్నప్పుడు ఇష్టం లేదు. కానీ పెద్దయ్యాక మ్యూజిక్ అకాడమీలో చేరి పాటలు పాడుతూ ప్రైజెస్ కూడా గెలుచుకొని సరిగమప అని ఓ టీవీలో సెలెక్ట్ అయ్యాడు. అతను విన్నవకపోయినా కోటికి అతని వాయిస్ నచ్చి ప్రేమంటే ఇంతేలో కూడా ఒక పాట పాడించారు. దాంతో అవకాశాలు వెల్లువెత్తాయి. బాలుగారు మణిశర్మకు పరిచయం చేశారు. వరుసగా అవకాశాలు రావటంతో పాడుతూ పాపులర్ అయిపోయాడు. 4-5 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించినా అవి ఫ్లాప్ అయ్యాయి. అప్పుడే శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో నటించమని అడగ్గా అతను రిజెక్ట్ చేశాడు. కొన్ని సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పాడు. ఇక శ్రావణ భార్గవి విషయానికి వస్తే 1989లో హైదరాబాద్లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఇక తండ్రి సబ్ ఇన్స్పెక్టర్, తల్లి మ్యూజిక్ టీచర్. ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆమెకు క్లాసికల్ డాన్సర్ అవ్వాలని ఉన్న తల్లిదండ్రుల ప్రోద్బలంతో మ్యూజిక్లో చేరింది. బీటెక్ విజ్ఞాన్లో చేస్తూనే స్టేజ్ షోలు ఇస్తూ రేడియోలో ఆర్జేగా చేరింది. ఈమెకు హేమ మ్యూజిక్ డైరెక్షన్లో పాడే అవకాశం వచ్చింది. ఈమె గొంతుకు ఇంప్రెస్ అయి పాడిస్తూ ఉండగా ఈటీవీ సప్తస్వరాలలో పాడి ఆర్పి పట్నాయక్ను ఇంప్రెస్ చేసి అతని ద్వారా రమణ గోగుల ఆధ్వర్యంలో పాడింది. ఇక సింహ సినిమాతో బ్రేక్ వచ్చింది. వరుసగా అవకాశాలు కూడా వచ్చాయి. తారరంగం అని 2012లో ఈటీవీలో శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో హేమ మరియు అనసూయ కాంబినేషన్ ను హేమ శ్యామ్తో చెప్పి మార్పించాడు. శ్రావణిని పెట్టించాడు. ఇలా ఇద్దరికి సాన్నిహిత్యం పెరిగి ప్రేమలో పడ్డారు. 2012లో నిశ్చితార్థం జరిగింది. కానీ హేమ అమ్మకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇద్దరిది ఒకే ప్రొఫెషన్ కారణంగా ఈగోలు వస్తాయని ఆమె భయపడింది. అయినా కూడా ఆమెకు నచ్చజెప్పి 2013లో పెళ్లి చేసుకున్నారు. 2016లో కూతురు